వాస్తవానికి భగవంతుడికి రూపనామాలు లేవు. అతను నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అతనికి గుణము లేదు, ఒక ఆకారం లేదు. అంటే గుణము ఆకారం లేనటువంటి భగవంతుణ్ణి మనకు ఒక సాకార రూపంలో కల్పన చేసి మహాత్ములు మన భగవంతుని ఆరాధించాలంటే ఎలాగ ఆరాధించాలా? ఏంటి, మానవ జన్మకి ప్రతి జన్మకి కూడా పరమార్థం మోక్షం పొందాలి. ఈ మోక్షం పొందాలనుకున్నప్పుడు వీళ్ళ ప్రయత్నం చేయడానికి కొన్ని సౌలభ్యాలు ఉండాలి. అప్పుడు ఈ పూర్వం మహాత్ములు ఎంతోమంది ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని, విషయభోగాలని త్యాగం చేసి దశాబ్దాల తరబడి అడవులకు పోయి వాళ్ళు తపస్సు చేశారు. వాళ్ళు లోతైన మౌన తపస్సు చేశారు. ఆ మౌన తపస్సు చేసినటువంటి మహాత్ములు వాళ్ళు ఏమి చెప్పారు తిరిగి అంటే, భగవంతుడి గురించి ఏమి చెప్పారు మనకి అంటే, ఇతి 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 అన్నారు. ఇతి 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 అంటే ఏంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. నేతి 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 అని ఒకరికొని చెప్పారు. నేతి నేతి అని చెప్పిన వాళ్ళు ఇది కాదు, ఇది కాదు అని దాని అర్థం. నేతి 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 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అలా చెప్పి చేతులు ఎత్తేసారు వాళ్ళు. భగవంతుడి గురించి మనకేమో చెప్పలేదు వాళ్ళు. అలాగే ఇంకో వర్గం ఏం చేశారు? ఇతి 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 అన్నారు. అంటే ఇదే 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 అన్నారు. ఆ ఇదే ఏది? దానికి ఆన్సర్ లేదు. వాళ్ళు అలా చేతులు ఎత్తేసారు. అంటే చిట్ట చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? భగవంతుణ్ణి చెప్పడానికి కుదరదు. భగవంతుడు అంటే ఒక అనుభూతి. ఇందాక ఈ మాట చెప్పారు కదా, అవి ఒక ఫీలింగ్స్. భగవంతుడు అంటే ఒక ఫీలింగ్స్, అనుభూతి. అది ఎవరి మటుకాల్లో తెలుసుకుని అనుభవించేదే కానీ ఇంకొకరికి చెప్పేది కాదు. ఇప్పుడు ఒక తీపి ఉన్నదండి, ఒక స్వీట్ తిన్నా అది తీగా ఉన్నదండి అంటాం. ఆ తీపి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తుంది దానికి ఆన్సర్? నువ్వు కూడా తిని చూడు తెలుస్తుందని చెప్పి మనం పెట్టాలి, అంతే. అదేవిధంగా భగవంతుడు అంటే ఒక ఆత్మస్వరూపంగా, ఒక ఆనంద స్వరూపం. ఈ ఆనంద స్వరూపం అన్నది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది. అందరూ కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే. అయితే ఏమైంది, మనం ప్రపంచంలోకి వెళ్ళిపోయాం.